breaking. Girl, there ain't no faking. Girl, it's you that I need. Girl, oh yes indeed. Girl, as time flies by. Girl, this ain't no lie. Girl, if you're feeling my pain, then let me explain. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకు ఈ వీడియో అయితే చూసే డెమో అయితే చూసారు కదా. డెమోలో అయితే మనకి వీడియో అనేది ఫుల్ లిరిక్స్ టైప్ అయితే ఉంటుంది. ఫాంట్ టెక్స్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తే ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడొచ్చు. మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ కూడా పెట్టాను, చూడొచ్చు క్లిక్ చేసి. మనకి లిరికల్ టైప్ అయితే ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది. ట్రెండింగ్ రీల్ అయితే ఉంటుంది. నేను మమ్మీ అబ్బాయి చూసి పెట్టాను. మీరైతే మీ హీరోయిన్స్ లేదా ఫ్రెండ్స్ అయితే ఎవరిదైనా పెట్టవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనము. ఇక్కడ ఏం చేస్తే అంటే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు పెట్టాను ఫుల్ ప్రాజెక్ట్ లేదా బీట్ మార్క్ అనేది షేక్ ఎఫెక్ట్ అనేది. దాన్ని డిస్క్రిప్షన్ వచ్చేసి ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసిన తర్వాత ఇక్కడ అలైట్ మిషన్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో పెట్టినట్టు ఇన్పుట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను మనం. ఫస్ట్ అనేది ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాము. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇదైతే ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి మొత్తము స్పేస్ చేసి ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. 1 by 1 ఫోటో అనేది ఇది ఉంటుంది. ఒకటి ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సేమ్ అన్ని దానికి అట్లే ప్రాసెసింగ్ చేసుకోండి. ఇక్కడ మీకు టెక్స్ట్ అయితే పెట్టాను, కన్ఫ్యూజ్ కాకపోదని టెక్స్ట్ పెట్టాను. బీట్ మార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చూసి ఇక్కడ గ్యాప్ అయితే ఉంటుంది. మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఫోటో ఎక్కడ పెట్టాలనేది. ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు లాస్ట్ వచ్చాను. మళ్ళీ ఫుల్ లాస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 6 ఫొటోస్ లేదా 7 ఫొటోస్ అయితే అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మీరు అన్ని ఫొటోస్ అండ్ 1 2 3 4 5 ఫొటోస్ ఉంటుంది. ఇప్పుడు ఏమేమి సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ మీద వచ్చేయండి. బీట్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తారంటే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసిన కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లియర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ అయితే ఉంటుంది పేస్ట్ అనేది. దాన్ని క్లిక్ యారో ఉంటుంది. దాన్ని కలర్ అండ్ ఫిల్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ దీనికి ఫోటోని అడ్జస్ట్ చేసేయండి. క్లీన్గా అడ్జస్ట్ చేసేయండి. మళ్ళీ దీన్ని చేసి ఉంచేస్తే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని కాపీ చేసుకొని సేమ్ దీని నుంచి కలర్ అండ్ ఫిల్ ఆఫ్ పేస్ట్ అడ్జస్ట్ లైట్గా చేసుకోండి. సేమ్ కాపీ పేస్ట్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లేదు అయిపోయినది మనకి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్లో ఫొటోస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ ఫోటోని క్లిక్ చేయండి. సేమ్ కాపీ లేయర్ లాస్ట్ 5 ఫొటోస్ చెప్పాను కదా నేను. ఆ 5 ఫొటోస్కి కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ బీట్ మార్క్ మీద వచ్చి లాస్ట్లో వచ్చేయండి. ఇంకా సేమ్ క్లిక్ చేసి స్టైల్ బక్ల యారో కలర్ అండ్ ఫిల్ ఆఫ్ పేస్ట్ అండ్ అడ్జస్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇదైతే మనకి 9:16 అయిపోయింది. మీరు వీడియో కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంకోటి కావాలనుకుంటే ఇంకోటి ఇది కావాలంటే మీకు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంకోటి కావాలంటే 16:9 కావాలనుకుంటే ఏం చేస్తారంటే మీరు సింపుల్గా మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ అనేది దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎన్ని టెక్స్ట్ ఉంటాయని కాపీ చేసుకోండి. ఇక్కడ
టెక్స్ట్ అనేది అన్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కాపీ లేయర్స్ అని తీసుకోండి. ఇక్కడ కాపీ 24 లేయర్స్ అనేది వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వచ్చండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సింపుల్గా అవుతుంటుంది అంటే 16:9 ఉంటుంది. 16:9 మీద వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా మీకు ఇక్కడ నుండి ఒక బీట్ మార్క్ అయితే పెడుతున్నాం. ఇక్కడ నుండి మీరు ఏం చేస్తాను ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మనకు మీరు పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు అన్ని దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో వచ్చినట్టు సారీ నేను ఇది పెట్టినాను. మిడిల్లో వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో వచ్చినట్టు ఫేస్ కూడా మిడిల్ వచ్చిన అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫొటోస్ అనేది ఆటోమేటిక్గా ఇది అయిపోయిందండి. టెక్స్ట్ కూడా సేమ్ మీరు ఓన్లీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సిందంతే. ఇక్కడ ఆటోమేటిక్ మనకి అంతా ఇది అయిపోతుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ వరకు మనకి సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో కూడా ఎక్స్పోర్ట్ చేసేయండి.